వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి సిరి సంపదలతో ప్రతి ఒక్కళ్ళు తులతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఈ పండగ రోజు ఖచ్చితంగా నేనైతే దండం పెట్టుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇదిగోండి, ఈరోజైతే ఉగాది కదా, మా చెట్టుకి కొత్తగా మామిడికాయలు వచ్చినాయి కదా అని మా రాజేంద్ర చూడండి కోస్తుంటే అవతల పక్క గోడ పక్కన పడిపోయిందనమాట కింద ఒకటి. అందుకని నువ్వు అలా కొయ్యొద్దు కర్రతో అని చెప్పి గోడ అయితే ఎక్కించాను. గోడ ఎక్కించాక వీడియో తీస్తున్నానని అయితే తెలియదండి మా రాజేంద్రకి. కాయనైతే కిందకి వేసాడు. అటు సైడ్ ఉన్నాయన్నమాట. ఇటు నుంచి కర్రతో లాగితే ఆల్రెడీ పడిపోయినాయి. ఇదిగోండి ఇప్పుడు వీడియో తీస్తున్నా అని చెప్పి నేను తీయొద్దు అని అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఇంకా తర్వాత అయితే దిగేటప్పుడు కూడా అదిగోండి నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నా అని చెప్పి తీయనివ్వట్లేదు. ఇంకా అలా మామిడి మండలు కూడా తీసాడనమాట. ఇంకా గుమ్మానికి అయితే పెట్టేశాడు. ఇంకా మామిడికాయనైతే తురిమాను నేను. ఇది అంత పులుపు అయితే లేదండి, తినేకాయ అనుకుంటా. ఫస్ట్ టైం వచ్చిందంట మేము ఇంట్లోకి వచ్చాక, ఇప్పుడేనంట పూత రావటం. ఒక 10 కాయలు ఏమో పండియండి, ఇంకా కోసుకున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే పూజ గదంతా సర్దేసుకున్నాను నీట్గా. ఇంకా మొత్తం క్లియర్ చేసేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను. పూజ మొత్తం చేసుకోవాలి కదా, ఉగాది ఫస్ట్ సంవత్సరం. ఇంకా చూడండి, ఇంకా పాలు అయితే పొంగల్కి 1 లీటర్ పెట్టేసి పాలు పొంగించుకోవడానికి ఇంకా స్టవ్ వెలిగించేసి ఇప్పుడైతే ఉగాది పచ్చడికి అయితే రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ మామిడికాయ అయితే తురిమేసుకున్నాను, పక్కన పెట్టేశాను. ఇంకా బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ నానతాయి కదా బియ్యం అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే నేను ఇంక వేప పువ్వు ఉంటుంది కదండి, అది నేను రెక్కల వరకే ఎప్పుడు ప్రతి సంవత్సరం అంతే అండి, రెక్కల వరకే వేస్తాను. మొత్తం పువ్వు వేయనండి, రెక్కలే తీస్తాను. ఎందుకనో మరి అలాగే అలవాటు నాకు. మీరు ఎలా వేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. అయిగోండి అన్ని రెక్కలు అయితే తీస్తాను నేను. అవన్నీ తీసి చెరిగితే ముందుకు వస్తాయి రెక్కలు. మనం కొంచెం నలిపామనుకోండి ఆ పువ్వుని, ఆ రెక్కలన్నీ వస్తాయి అన్నమాట. అలా మొత్తం చెరుగుతాను, అదంతా పువ్వు అంతా వస్తుంది. ఆ రెక్కలు వచ్చేసాక ఆ రెక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంటాను అనమాట. కొంతమంది అయితే పూలు వేసేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. ఏమో నేను ఫస్ట్ నుంచి అలా వేయను అనమాట. ఇంకా మీరైతే ఎలా వేస్తారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా పాలు పొంగిపోయినాయి, చక్కగా పాలు పొంగొచ్చినాయి అనమాట. ఇంకా అమ్మటే బియ్యం అయితే వేసేసి పొంగల్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను పొంగలి ఉగాది పచ్చడి అనుకున్నా, ఎందుకంటే ఎక్కువసేపు నుంచోలేను కదా అని. మా రాజేంద్ర వచ్చి పులిహార కూడా చేయి పిన్ని అని అడిగాడు అనమాట. సరే అని చెప్పేసి, పులిహార అని ముందు అనుకోలేదు, నువ్వు చెయ్యి అన్నాడు. సరేలే మామిడికాయ ఉంది కదా, ఇంకా చింతపండు పులిహార ఎందుకని మామిడికాయ తీసుకొని ఇంకో మామిడికాయ అయితే తురిమేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అదంతా కూడా ఇంక సరే పులిహార చేద్దాంలే అని అడిగాడు కదండి. చేయకపోతే ఎలా ఉంటుంది, పిల్లలు అడిగినప్పుడు చేయాలి కదా అని చెప్పేసి అది కూడా రెడీ చేస్తాలే అని చెప్పాను. ఇంకా ఇదిగోండి ఇంకా పొంగలైతే ఉడుకుతుంది కదా, ఇదేమో ఇంకా చింతపండు నేను తొందరగా ముందే నానబెట్టుకున్నాను అనమాట. ఇదంతా కూడా గుజ్జు తీసుకొని ఒక గిన్నెలోకి గుజ్జు అంతా తీసుకొని ఇంకా అందులో మనం అన్నీ వేసుకోవాలి. అదంతా పిండాలని, ఆ పిప్పంతా తీసేయాలి, చింతపండులో పిప్పంతా. పండగ అయితే చాలా బాగా అట్లాగే కూర్చొనే చేసుకున్నానండి. ఇదిగోండి మామిడికాయ తురుము, ఆ చింతపండు గుజ్జులో మనం మామిడికాయ తురుమేసుకున్నాక నేనైతే కారం వేయనండి, మిరియాల పొడి అయితే వేస్తాను కారానికి తగ్గట్టు. మీరైతే ఏం వేస్తారో చెప్పండి. నేనైతే కారం వేయను అనమాట. ఇంకా తర్వాత ఉప్పు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక తర్వాత బెల్లం వేసుకుందాము. బెల్లము వేప పువ్వు అన్నీ వేసుకోవాలన్నమాట. ఇంకా అందులో చింతపండు గుజ్జులోనే ఇంకా అవన్నీ కూడా బెల్లం ఇంకొంచెం పట్టిద్దండి, వేస్తాను ఇంకా కొంచెం. ఆ బెల్లము కొంచెం నానేదాకా అలా కొద్దిసేపు తిప్పుకోవాలన్నమాట. అంటే ఎమ్మటే తిప్పకపోయినా కానీ కొద్దిసేపు ఆగి స్పూన్తో కానీ చేత్తో కానీ కొంచెం తిప్పుకుంటే బెల్లం అంతా కరిగిపోయిందో లేదో తెలుస్తుంది. ఇదిగోండి ఇంకా బెల్లం అంతా కరగొచ్చేసింది దగ్గరికి. అందులో వేసి కొద్దిసేపు అయితే ఉంచాను నేను. ఇంకా బెల్లం కూడా కరిగిపోయిందండి మెత్తగా. ఇంకా అదైతే రెడీ అయిపోయింది నాకు ప్రసాదం. ఇది అయితే చాలా ఇష్టం అండి నాకు. చిన్నప్పుడు అమ్మతో అయితే మళ్ళీ చేయించుకునేదాన్ని నేను.
ఇంకా పొంగల్ కూడా అయిపోవచ్చిందండి. అందుకని చెప్పేసి జీడిపప్పు నెయ్యిలో వేయించేసి పొంగల్లో వేయించుకుంటున్నాను అనమాట. పులిహార అడిగాడుగా, అందుకని రైస్ కూడా పెట్టేశాను ఓ పక్కన. రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. ఇంకా రైస్కి అయితే తాలింపు కూడా పెట్టుకోవాలి. ఇంకా అందుకని ఇదిగోండి జీడిపప్పు వేపేసుకొని ఇంకా పొంగల్లో వేసేసుకున్నాక తర్వాత నేను పులిహారకి రెడీ చేసుకుందాం అని చెప్పేసి నిదానంగా చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం కాలు బాగాలేదు కదా, అలాగే నుంచొని అలా అమ్మేం ఊరెళ్ళింది, ఇంకా అలాగే తిప్పలు పడుతున్నాను అనమాట. కాస్త నాకు హెల్ప్ చేశారు మా బాబు. ఇంకా అట్లాగే లెగిసి నుంచోవటం కొద్దిసేపు, కూర్చోవటం కొద్దిసేపు అనమాట. ఇంకా అలా చేసుకున్నాను. పండగ అయితే బాగా చేసుకున్నాను. ఈసారి సంక్రాంతికి దెబ్బ తగిలింది కదండి, ఆ సంక్రాంతికి ఫస్ట్ చేసుకోలేదు, ఇప్పుడు ఉగాది కదా అని చెప్పేసి లెగిసి అలాగే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది పండగ అయితే. ఇదిగోండి నేను అందులో జీడిపప్పు వేపాను కదా, ఇంక ఒకేసారి పులిహారకు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను ముందుగానే. ఏం లేదండి, తాలింపు గింజలు వేసేసి శుభ్రంగా అందులో మన వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసేసుకొని రైస్ అయిపోయిందండి. రైస్ చక్క పొడిగా ఉడికిపోయిందనమాట. నేను తాలింపులో మామిడికాయ తురుము కొంతమంది వేసుకుంటారు కదా, నేను పచ్చిదే వేస్తానన్నమాట. ఇదిగోండి ఇంక పచ్చిదే వేడన్నం మీద వేసేసుకొని ఇంకా తురుము వేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనం తాలింపు వేసుకొని చక్కగా ఇంక తిప్పుకోవటమే. కానీ మామిడికాయ అయితే పులుపు లేదండి, అసలు తినేకాయ అనుకుంటా, పులుపు అసలు రాలేదు. పులిహారకు కూడా పులుపు అనిపించలేదు అంతగా. కాయలోనే పులుపు లేదనమాట, తినేకాయ కదండి, కొంచెం పెద్దగా అయినా కానీ పులుపు లేదు. మామూలుగా ఒక్కొక్క కాయ అయితే పొల్లగా ఉంటుంది కదా, ఇదంత పులుపు అనిపించలేదు. పులిహారలో కూడా అంత పులుపుగా రాలేదన్నమాట. ఇంకా అలా అయితే పులిహార చేసేసుకొని ఇంకా పూజకి అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట అన్నీ. ఇంకా అంతా ప్రసాదాలు కూడా అయిపోయినాయి. పులిహార, పొంగలి, అనుకోకుండా పులిహార కూడా చేసేసుకున్నాం కదా. ఇంకా మన ఉగాది పచ్చడి చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర మందార పూలు, మాకు మందార చెట్టు ఉందండి, ఇంకా చెట్టు పూలే పెట్టేసుకున్నాము. ఇంకా చెప్పడం మర్చిపోయాను, మా అమ్మాయి అయితే తిరుపతి వెళ్ళిందనమాట. తిరుపతి వెళ్ళి పొద్దునేనండి వచ్చింది ఉగాది రోజు. ఇంకా రాగానే తను మెట్లు ఎక్కడానికి వెళ్ళింది, డిగ్రీ అంతా పాస్ అయిపోయింది కదా, అందుకని తిరుపతి నడిచెళ్ళిందనమాట. నడిచెళ్ళి మెట్లు దర్శనం చేసుకొని వచ్చేసింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందంట. ఇంకా లడ్డులు తీసుకొచ్చింది. ఇంకా ఎట్లా పండగ రోజే తిరుపతి నుంచి లడ్లు కూడా వచ్చినాయి అనమాట. ఇంకా అలా పూజ చేసుకొని చాలా బాగా అయితే జరిగింది ఉగాది పండుగ మాకు. మీరు ఎలా చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. దర్శనాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి అంట. మా అమ్మాయికి ఎక్కడ ఇబ్బంది పడలేదు, చక్కగా టోకెన్ వేయించుకొని మెట్ల దారి మీద వెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసేసుకుందంట. చాలా బాగా దర్శనం అయితే అయింది. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.